అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, లోకంలో దేవుడు ఒక కట్టడి పెట్టాడు. ఏంటి ఆ కట్టడి అంటే కనుక, మనిషి కష్టపడి పని చేయాలని ఒక నియమాన్ని పెట్టాడు దేవుడు. ఆ నియమము ఎంత మంచిది, ఎంత శ్రేయస్కరము, ఒక వ్యక్తికి ఎంత గౌరవాన్ని తీసుకొస్తుందని అంటే కనుక, కష్టపడి ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన ప్రతి వాడిని కూడా ఒక వ్యక్తి ఆదర్శంగా తీసుకుంటాడు. ప్రియమైన వారలారా, ఒక ధనవంతుడు ఇంకో ధనవంతుడిని తీసుకున్నట్టుగా కష్టపడి చిన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన వారిని లోకం మార్గదర్శులుగా తీసుకుంటుంది. ప్రియమైన వారలారా, ఇది దేవుడు లోకానికి పెట్టినటువంటి ఒక కట్టడ. నేటి క్రైస్తవ సమాజంలోని విశ్వాసం ఎలా ఉంది అని అంటే కనుక, ఒక అంధవిశ్వాసంతో లోకస్తులు అంటే చర్చికి వస్తున్న వాళ్ళలో చాలామంది అంధవిశ్వాసంతో ఉన్నారన్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక, అంధవిశ్వాసం అని ఎందుకు అంటున్నానంటే, దేవుడే అన్నీ చూసుకుంటాడులే అని వదిలేయడం అనేది అంధవిశ్వాసం. అన్నీ దేవుడే చూసుకుంటే మీరేం చేస్తారు? అన్నీ దేవుడే చూసుకుంటే మీరేం చేస్తాడు? దేవుడు ఏం చేశాడంటే కనుక, ఆదిలోనే సమస్తాన్ని మనిషికి లోపరిచి ఉంచేశాడు. ఆదిలోనే సమస్తాన్ని దేవుడు మనుషులకి లోపరిచి ఇచ్చేశాడు. నువ్వు ఎలాగ మలుచుకుంటే అలాగ మలుస్తుంది ఈ ప్రకృతి అంతా కూడా. అయితే క్రైస్తవుల్లో చాలామంది నాకున్నటువంటి ఒక బాధ, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఒక్కడికే కాదు, ఎవరి సొత్తు కాదు, అందరికీ దేవుడు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించాడు అన్నమాట. అయితే ఆ శక్తి సామర్థ్యాలని మీరు గ్రహించక, మీరు తెలుసుకోక, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీరు తెలియక మీరు ఏం చేస్తున్నారంటే కనుక, అన్నీ దేవుడు చూసుకుంటారు అని చెప్పేసి గెంటేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ఏమండి, ఒక మాట అడుగుతాను. ఒక వస్తువుని తయారు చేయడం అనేది కష్టమండి? కష్టమా? నువ్వు కష్టం అంటే కష్టం, సులువు అనుకుంటే సులువు. అది ఏదన్నా సరే సమస్తాన్ని లోపరిచినప్పుడు మనము ఎందుకు మన జీవితాలను బాగుపరుచుకోవడానికి, మనం ఉన్నత స్థితిలోనికి వెళ్ళడానికి, లోకంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి మన బ్రతుకులు ఎందుకు ఉండడం లేదని ఏనాడన్నా ఆలోచించరా? దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక, క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉండాలన్నాడు. లోకానికి వెలుగై ఉన్నాడు. లోకానికి వెలుగు ఎలా అవుతారు? వెలుగు అని అంటే ఏంటండి? వెలుగు అంటే ఏంటి? అందరినీ ఆకర్షింపజేసేది, అందరినీ వెలుగులోనికి అంటే అన్నిటినీ బహిర్గతం చేసేది. క్రైస్తవుడిని లోకానికి ఎలా ఉండాలంటే వెలుగులో ఉండాలన్నాడు. మనల్ని చూస్తే ఎవడన్నా సంతోషించేలా ఉన్నాడా? మనల్ని చూస్తే వెలుగు వచ్చినప్పుడు పొద్దున్న రాగానే తెల్లవారుజామున ఎలా కనిపిస్తుందండి? ఒక రకమైనటువంటి సంతోషం, ఒక రకమైనటువంటి ఉత్సాహం కలుగుతుందండి. మరి మనల్ని చూస్తే ఎవరికన్నా అలా కనిపిస్తుందా? మనల్ని చూస్తే ఎలాగని? మనల్ని చూస్తే ఇంకా నిరాశ నిస్పృహలు వస్తున్నాయి అడిగి. మనల్ని చూస్తుంటే ఎలా వస్తుందంటే కనుక, ఈడు తగులుకున్నాడేటర్ బాబు పొద్దున్న అనిపించేలాగా నిరాశ నిస్పృహలు వస్తున్నాయి. మనల్ని చూస్తే ఉత్సాహం రావడం లేదు. ఎందుకనంటే కనుక, మనము వాక్యానుసారంగా ప్రవర్తించకపోవడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, అయితే ఒకసారి చూద్దాం, బైబిల్లోంచి చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చూసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం ఏంటంటే, అక్కడ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్తున్నాడు. ఏదో మీరు ఎలా విత్తుతున్నారు? ఎలాగ విత్తుతున్నారు? ఏమండి, వ్యవసాయం అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం ఉందండి. వ్యవసాయం ఎలా చేస్తారండి? మనందరికీ చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. వ్యవసాయం ఎలా చేస్తారు? ఆడికి వెళ్ళిపోయి భూమి దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పండుతుందండి వంట? పండుతుందా? మోకాళ్ళు వేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు 24 గంటలు ఆల్ నైట్ ప్రేయర్ చేయి, అక్కడే ఏమన్నా వస్తుందా?
మరి ఏం చేస్తా వస్తుంది? అది దున్నాలి, అంటే బీడు బారిపోయింది కదా, దాన్ని దున్నాలి. దున్నిన తర్వాత ఏం వేయాలి? వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టిన తర్వాత వేయాలి, భూమి గుల్ల అయ్యేలాగా చూడాలి. భూమి గుల్ల అయిన తర్వాత ఏం చేయాలి? దాంట్లో విత్తనాలు అనేదాన్ని, మొలకలు అనేదాన్ని నాటాలి. మొలకలన్నీ నాటితే అయిపోద్దా? దానికి మళ్ళీ చీడ పెట్టకుండా మళ్ళీ పురుగుల మందు చల్లాలి. పురుగుల మందు చల్లితే సరిపోద్దా? మళ్ళీ కాపుకాయ వచ్చేంత వరకు కూడా, అంటే తొలకరి వర్షం కడవరి వర్షం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఎదురు చూసిన తర్వాత అది నీకు ఫలభరితమైనటువంటి ఒక ఫలాన్ని నీకు ఇస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అంటే నువ్వు కష్టం చేయాలి. తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కల్పించే బాధ్యత దేవునిదైతే, మంచి వాతావరణాన్ని అనుకూలించే తత్వం దేవునిదైతే కనుక నువ్వు నాటవలసింది, విత్తవలసింది నీ దగ్గర ఉంది. ఎంతమంది సరైన దాన్ని విత్తుతున్నారు? ఏమండి, నమ్ముట వలన విశ్వాసం కలుగుతుంది అని అన్నారు. నమ్మడం వల్ల ఏమవుతుందంటండి? స్వస్థత వస్తుందని అంటున్నారు. నమ్మితేనే ఎంత వచ్చినప్పుడు నమ్మితే నీ జీవితం ఎందుకు బాగుపడదని అనుకుంటున్నారు? అసలు దేవుని యందు నమ్మిక ఉంచితే మీ జీవితం ఎందుకు బాగుపడదని అనుకుంటున్నారు? దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ, చాలా క్లియర్. నువ్వు ఏదైతే విత్తుతావో విశ్వాసం పట్టించి దానికి సంబంధించినటువంటి ఫలాన్ని నువ్వు కోస్తావు ప్రియమైన వాళ్ళరా. విశ్వాసుల జీవితాల్లో ప్రతి ఒక్కరిది తరచు చూడండి. ఎంత కష్టజీవులు అంటేనండి, వాళ్ళ కష్టానికి వాళ్ళు అంత అభివృద్ధి పొందారు ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు ఎక్కడ ఖాళీగా లేరు. విశ్వాసులు కానీ విశ్వాసి కానీ ఎక్కడా కూడా ఖాళీగా లేరు ప్రియమైన వాళ్ళు. ఒకసారి చూద్దాం, ఇస్సాకు దగ్గరికి వెళ్దామండి. ఇస్సాకు దగ్గరికి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకొచ్చి ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము 26వ అధ్యాయము. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. ఇలా చెప్తున్నాడు వినండి. ఇస్సాకు ఆల్రెడీ అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు, వీళ్ళందరూ ఆశీర్వదింపబడినటువంటి జనాంగం. ఆశీర్వాదానికి వాళ్ళు మూలంగా ఉన్నారు ఆనాటి కాలంలో. మరి ఇస్సాకు కనుక అభివృద్ధి పొందాలంటే, విస్తరించాలనుకుంటే కనుక ఓన్లీ దేవుడి మీద నమ్మకం, అతని క్రియ కూడా చేశాడు. అతన్ని నమ్మి విత్తనం వేశాడంట. ఆ విత్తనం ఏమైందంట? 100 రెట్లుగా ఆశీర్వదింపబడిందంట ప్రియమైన వాళ్ళరా. మీరు కూడా దేవుడి మీద నమ్మకంతో మీకున్నటువంటి పనిని మీరు చెయ్యండి, నిజంగా మీరు ఆశీర్వదింపబడతారు ప్రియమైన వాళ్ళరా. మీరు ఏది చేయకుండా, ఏమండి నేను దీనికి కాదు, మీరు మిమ్మల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడండి? ఎవరిని ఆశీర్వదిస్తాడు? మనమే వెనకడుగు వేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు అండి, అక్కడ నిజంగా ఒక క్రైస్తవుడు ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది నాకు. దేవుడిని నమ్ముకున్నటువంటి ఒక బిడ్డ ఉంటే కనుక అక్కడ ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకనంటే కనుక అతను నీతిగా బ్రతుకుతాడు, యథార్థంగా ఉంటాడు, లంచాలు పుచ్చుకోడు, సమాజానికి అతను చేస్తున్నటువంటి ఉద్యోగానికి వన్నె తెచ్చేలాగా, దేవుని యొక్క నామాన్ని మహింపడి తెచ్చేలాగా ఉంటాడు అనేసి నా నమ్మకం. మన దగ్గర ఉన్నారు అన్నగారు, అన్న గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏమని సాక్ష్యం చెప్తారు? అన్న అసలు లంచమే పుచ్చుకోడు అని చెప్పేసి. ఎంత అలా ఉండదు, ఎంత కరప్టెడ్ సిస్టంలో ఎంత మంచిగా ఉండాల్సింది ఏదంటే వాక్యం పట్టించి అలా ఉంటున్నాడు కదా. అది కదా దేవుడి నామానికి మహిమ తెచ్చేది, అది కదా ఉన్నతమైన స్థితిలోని తీసుకెళ్ళేది. మరి మనమేంటి, మన క్రియలు ఎలా ఉన్నాయి? నాకు వద్దులేండి, వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు మీరు అసలు? అందుకని చెప్తున్నాడు, నమ్మకంతో విత్తాడు కాబట్టి ఇస్సాకు 100 రెట్లు ఫలాన్ని పొందుకున్నాడంట. మరి మనము నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నావా? నమ్మితే సమస్తము సాధ్యమన్నాడు కదా. నమ్మితే మన బ్రతుకులు ఎందుకు బాగుపడవు, మన బ్రతుకులు ఎందుకు వెలుగుమయం అవ్వమని దేవుడు అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళ. నిన్ను వెలుగుగా ఉండాలని ప్రభువు యొక్క ఉద్దేశం. మరి నువ్వు మన యొక్క క్రియ కష్టే ఫలాన్నారు చూస్తారండి. నీ కష్టానికి ఫలాన్ని ఇచ్చేది దేవుడండి. కష్టే ఫలాన్ని అంటారు కదా, నీ కష్టానికి ఫలాన్ని ఇచ్చేది దేవుడు. ఇదిగో ఇస్సాకు కష్టపడి పనిచేశాడు, దేవుడు అతనికి ఫలాన్ని ఇచ్చాడు, అభివృద్ధి చేశాడు, మనుషుల్లో గొప్పవాడిగా ఒక సాక్ష్యం కలిగినటువంటి వాడిగా నిలబెట్టాడు ప్రియమైన వాళ్ళరా. మరి నీకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇస్తాడు ప్రియమైన, అందరికీ అన్నివ్వడు. ప్రత్యక్షపు గుడారపు పని చేసినప్పుడు కూడానండి
బెసాయేలుకి దేవుడు ఆ ఆసక్తిని కనపరిచాడంట. అందుకని ప్రత్యక్ష గుడారంలో ప్రతి పనిని కూడా అతనే చేశాడు. దీపస్తంభాలు కానీ, ప్రత్యక్ష గుడారపులు సంబంధించిన ఉపకరణాలన్నీ, ఇత్తడితో కానీ బంగారంతో కానీ కావాల్సినటువంటి అన్ని వాటిని కూడానండి ఆ బెసాయేలు చేశాడు. దేవుడు అట్టి ఆసక్తిని, అట్టి జ్ఞానాన్ని దేవుడు నింపాడంట. మరి దేవుడు నీకు ఎటువంటి జ్ఞానాన్ని నింపాడు ఏనాడన్నా ఒకసారి గమనించావా? ఏనాడన్నా ఒకసారి ఆలోచించవా? ఎస్, దేవుడు నాకు ఈ తలాంతిని ఇచ్చాడే, ఆయన నామాన్ని మహింపరచడానికి నాకు ఒక దానిని నాకు అనుగ్రహించాడే. ఎందుకు మనం చేయలేకపోతున్నాండి? లోకంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు మనం ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నాం? ఆ అవకాశాల్లో ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను ఏడన్నా ఒకసారి ఆలోచించరా? మీ ప్రయత్న లోపమే తప్ప దేవుని యొక్క లోపం ఏమాత్రమో లేదని గమనించాలి ప్రియమైన వాళ్ళరా. ఏ మాత్రం గమనించండి. మీకు రాదంటే రాదు, వస్తుందంటే ప్రతిదీ వస్తుంది. దేవుడు మీకు వచ్చేలాగా నేర్పిస్తాడు, వచ్చేలా నేర్పిస్తాడు ప్రియమైన వాళ్ళరా. అందుకనే చెప్తున్నాడు. ఇంకానే ఆదికాండము 30వ అధ్యాయంలోనికి వెళ్తే, ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం చూసుకొచ్చండి. అక్కడ యాకోబు ఉన్నాడు. యాకోబు కూడా ఆశీర్వదింపబడిన వాడే. దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబు మీద పుష్కలంగా ఉంది ప్రియమైన వాళ్ళరా. అయితే పుష్కలంగా ఉన్నటువంటి యాకోబుకి ఏమొచ్చిందంటే కనుక, అతను కష్టపడి పనిచేసినప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు. లాబాను దగ్గర, అతని మామ దగ్గర ఎన్నో సంవత్సరాలు పని చేసినప్పటికీ కూడానే సరైనటువంటి జీతం ఇవ్వక అతన్ని, యాకోబుని చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే దేవుడి యొక్క ఆశీర్వాదం ప్రారంభమయ్యే సమయం వచ్చింది ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఒకటే అన్నాడు, నా మామతో నేను ఉండను, నాకు కావాల్సిన, నేను కష్టపడి పనిచేసిన దాంట్లో నా వాటా నాకు కావాలంటే ఒక ఒప్పందానికి వచ్చారు. ఒప్పంద ప్రకారము లాబాను కంటే యాకోబుని ఎక్కువగా పశు సంపదను కలిగించేలాగా దేవుడు ఆశీర్వదించాడు ప్రియమైన వాళ్ళరా. కాశాడు, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా యాకోబు ఆశీర్వదింపబడిన వాడిగా వెళ్ళాడు. మరి మనం చేస్తున్న సమయంలో ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది అన్నటువంటి నమ్మకంతో మన యొక్క పనులు ఎంతవరకు చేయగలుగుతున్నాం? చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళరా. మీరు లోకానికి వెలిగే అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. క్రైస్తవుని చూసి ఎస్, కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఉద్యోగంలో ఎలా ఉండాలి, వ్యాపారంలో ఎలాంటి నీతి కలిగి జరిగించాలని చెప్పేసి ప్రతి అంశంలోనూ కూడానండి క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉండమంటే, చింపిరితనానికి మన ఇల్లు చూస్తానండి, మనం ఎలా ఉంటున్నాం మనకు అర్థమైపోద్దండి. మన ఇల్లు చూస్తే ఎందుకు ఎలా ఉంటున్నాం, ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని మన బిడ్డలకు మనము ఎందుకు నేర్పించలేకపోతున్నాం అన్నది ఒకసారి గమనించండి. దేవుడైతే నిన్ను ఆశీర్వాదానికే ఉండడానికి పిలిచాడు. ఈ భూలోకమైనవి కాదు, పరలోకంలో ప్రతి దాన్ని కూడా మన పాదాల మీద ఉంచాడు ప్రియమైన వాళ్ళరా. కాకపోతే నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం దేవుణ్ణి? ఏం విత్తుతావో దాన్నే కోస్తావు ప్రియమైన వాళ్ళరా. అదే వేస్తున్నాను. యోసేపుని తీసుకోండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ బట్టించి ఆ కుటుంబం ఆశ్రదింపండి. యోసేపు ఏ పని చేయలేదు అనుకుంటున్నారా? ఇంట్లో పని అంతా తెలిసాడు. ఇంట్లో ఏ పని చేయాలో, ఎలాగ ఏ పనిలో ఎంత నైపుణ్యత ఉండాలో అంతా కూడా నువ్వు అడుగు పెడితే అక్కడ నీకు నేర్పిస్తాడు. అక్కడ నేను వృద్ధిలోని తీసుకొస్తాడు. అందరిలో నువ్వే హైలైట్ అవుతావు ప్రియమైన వాళ్ళరా. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తత్వం ప్రియమైన వాళ్ళరా. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నేర్చుకునేలా ఉండాలి తప్ప నువ్వే 10 మందితో చెప్పించుకునేలా ఉంటున్నావు అంటే కనుక అది దేవుని యొక్క ఆశీర్వాదం కాదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఆశీర్వాదం అంటే కనుక ఒక్కటే, ఎదుటివాడికి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరే ఆ ప్రాబ్లంకి సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండడమే ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళరా. ఆశీర్వాదం అంటే ప్రతి వాడు కూడా నీ దగ్గరికి వచ్చేలే, ప్రతి వాడు కూడా నీ దగ్గరికి వచ్చి సొల్యూషన్ తెలుసుకోవాలి. అలా ఉండేలాగా మన జీవితాలు వెలిగింపబడాలి ప్రియమైన వాళ్ళరా. అదే వాక్యం నేర్పిస్తుంది. వాక్యం అనేదాన్ని గుడ్డిగా చదవకూడదు, బైబిల్ అనేదాన్ని గుడ్డిగా చదవకూడదండి. బైబిల్ ఈజ్ అ రియల్ టైమ్ అప్లికబిలిటీ మాట. నువ్వు ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటావో నీ జీవితంలో కొత్త పొంతలు తొక్కుతూ ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ చేసి చూడు. నిజంగానండి దేవుడు వేసినటువంటి ఉన్నతమైన మార్గం, లోకానికి వెలుగైనటువంటి మార్గంలో మీరు ఉంచగలుగుతారు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళు, చాలా సందర్భాలు ఉన్నాయి. దావీదు గొర్రెలు కాచుకునేవాడు. యుద్ధంలో ఎటువంటి నైపుణ్యము లేదు అసలు. అతను యుద్ధానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరికరాలను ఎలా ధరించుకోవాలో తెలీదు, చేతకానివాడు అసలు.
కత్తి పట్టడం కూడా రాదు అసలు. అలాంటిది దేవుని పక్షంగా నాతో నా దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో అక్కడ నుంచున్నాడు. కాబట్టే నాతో ఎవరున్నారని, నాతో నా దేవుడు ఉన్నాడు, నన్ను ఓడిపోనివ్వడు, నన్ను గెలిపించే సామర్థ్యం కలిగిన వాడని చెప్పి దావీదు పూర్తి నమ్మకంతో గొల్యాతు ముందు నుంచున్నాడు కాబట్టి కొట్టాడు. ఏనాటి ఎంత అల్ప విశ్వాసం కూడా లేదండి. దావీదు గొల్యాతు ముందు నుంచున్నప్పుడు ఎంత అల్ప విశ్వాసం కూడా లేదు అసలు. కంపల్సరీ ఈ సున్నతి లేనివాడు, సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని తృణీకరించడానికి వాడికి ఎంత శక్తి సామర్థ్యం. యెహోవా పేరట నేను వెళ్తున్నాడు, ఈ యుద్ధం యెహోవాదని చెప్పి సింహాసనం వేసి కూర్చున్నాడు. గొల్యాతు ఎదురుగున్నా దేవుడే కొట్టి నేను చూస్తానని చెప్పేసి, యుద్ధం యెహోవాదే కదా. అప్పుడు పెద్ద సింహాసనం తీసుకొచ్చి నేను కూర్చుంటాను ప్రభువా, నువ్వు కొట్టిడికి దెమ్మ తిరిగిపోవాలని కొట్టాడా? ఏమీ లేదు. వెళ్ళాడు, రాయి తీసుకున్నాడు, రాయితో ఒక కొట్టు కొట్టాడండి. రాయి ఇసిరింది దావీదైనా సరే దాంట్లో ఉన్నటువంటి ప్రభావాన్ని కలిగించింది దేవుడే. అందుకనే ఒక్క రాయితో మొత్తం స్మాష్ అయిపోయాడు ప్రియమైన వాళ్ళ గొల్యాతు. మరి ఎంత తెలిసినటువంటి మనతో మన దేవుడు ఉన్నాడని, మనం చేస్తున్న పనుల్లో మనకు సహాయం అందించగలడని, మనం ఓడిపోనివ్వకుండా మనల్ని నిలబెట్టగల సామర్థ్యం కలిగిన వాడు ప్రభు అని చెప్పి మీరు ఎందుకు మీ కార్యాలను ప్రారంభించడం లేదు? ఎందుకు విశ్వాసంతో మీ యొక్క పనుల్లో దేవుణ్ణి ఇంక్లూడ్ చేయడం లేదు? దేవుడు అంటే ఆదివారం ఒకరోజు 1 గంట సరిపోయేవాడు కాదండి. నన్ను అడిగితే దేవుడు అనేవాడు నిరంతరం నీతో ఉండి నిన్ను గెలిపించడానికి నీ పక్షంగా ఉండేవాడే దేవుడు. మరి ఎంతమంది దేవుణ్ణి అట్టి నమ్మకంతో మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? దావీదు తీసుకెళ్ళాడు కనుక యుద్ధం ఆయన చేశాడు. నుంచుంది ఈయనప్పటికీ కూడా ఇదిగో దావీదు చూడగానే ఒక భయం దావీదుని పట్టించి కదండి, దావీదు వెనకాతలో ఉన్నటువంటి దేవుణ్ణి పట్టించి మొత్తం అక్కడ ఉన్నటువంటి జనాంగాలందరికీ భయం ప్రియమైన వాళ్ళరా. మరి మనము శక్తి లోపం లేకుండా మన యొక్క కార్యక్రమాలు చేయగలుగుతున్నామా? నువ్వు పట్టుకున్నది ప్రతిదీ ఆశ్రదింపబడుతుందండి. నువ్వు పట్టుకున్న ప్రతిదీ ఆశ్రదింపబడుతుంది. నువ్వు ఏ పని చేసినా అది ఆశ్రదింపబడుతుంది ప్రియమైన వాళ్ళరా. నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతావు దేవుని మీద పూర్తి నమ్మకం కలిగి నువ్వు కార్యక్రమాన్ని చేయగలిగితే. నిజంగానండి నేను హోటల్లోని మూటలు మోసుకునేవాడినండి. నేను ఫస్ట్ నా ఉద్యోగం హోటల్లో, ఒక స్టార్ హోటల్లో, అది కూడా కాదు అంతకు ముందు కూడానండి నేను చేసింది వాటర్ బాటిల్ 20 లీటర్ వాటర్ టిన్లు వేస్తారు కదండి, 20 లీటర్ వాటర్ ఎన్నింటింటికి. అది నా ఫస్ట్ జాబ్ అండి. ప్రతి ఇంటికి వెళ్ళి 20 లీటర్ల టిన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వేసి వచ్చే జాబ్ మాట్లాది. దేవుడు అప్పటికి నేను ఇంకా పూర్తిగా దేవునిలోకి ఇంకా రాలేదో తెలుసుకోలేదు కూడా. ఒకసారి ఎప్పుడో దైవజనులు ఒకరు వాక్యం చెప్పారు నాకు. ప్రాంతంలో వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం విన్నాను. జాబ్ మారానండి. జాబ్ మారిన తర్వాత హోటల్లో నేను ఏం చేశానంటే లగేజీలు తీసుకెళ్ళాను. హోటల్లో గెస్ట్లు వస్తారు కదండి, గెస్ట్కి వచ్చినప్పుడు బెల్లబాయ్ అంటారన్నమాట. హోటల్లో లగేజ్ తీసుకుని వెళ్ళేవాడిని నేను. అక్కడ దేవుడు నాకు ఒక మంచి వాతావరణాన్ని కలిగించారన్నమాట. గణేష్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పి ప్రేరేపించేలాగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించాడండి. అందరిలోని చిన్నోడిని నేనే, అక్కడ ఉన్న వాళ్ళందరిలోని చిన్నోడిని ఉద్యోగం చేస్తుంది నేనేమాట. అలాగా నాకు అనుకూలమైనటువంటి మేనేజర్లు అక్కడ కలిగించాడు దేవుడు. నువ్వు కాలేజ్ చదువుకో, ఇంకా నీకు మార్నింగ్ 6 to 10, సాయంత్రం 6 to 10 అండి డ్యూటీ నాది. అలాగే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ చేశానండి. అలా అన్నీ ఎప్పుడు నీకు ఏ డ్యూటీ కావాలంటే ఆ డ్యూటీ చేసేవారు. నాకు ఎవరు ఎదురు చెప్పరు. GMతో సహా గణేష్కి ఏది అడిగితే చేయండి, వర్క్ బాగా చేస్తాడు, నేర్పించండి అని చెప్పేసి. అక్కడ బెల్ బాయ్ దగ్గర నుంచి రిసెప్షన్ దగ్గర నుంచి టెలిఫోన్ ఆపరేటర్, అక్కడే ఇంటర్వ్యూ జరిగితే ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళే నాకు సపోర్ట్ చేశారండి. నువ్వు ఎక్కడున్నా నీకు సపోర్ట్ చేసేవాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడు ప్రియమైన వాళ్ళరా, ఏర్పాటు చేస్తాడు. నీకు ఏది రాదనుకోకు. ఇప్పుడు నిజంగా చెప్తాను, నా జీవితాన్ని చూసుకున్నట్టు నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇదేంటారు బాబు ఇలా మూటలు మోసుకునేవాడిని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే కనుక ఈ తెలంగాణలో కానండి అన్ని ఎయిర్పోర్ట్లోని ఇన్స్పెక్టర్కి కానీ లేదంటే ఏసీపీలకు కానీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు.
ఎందుకు సాధ్యమైందంటే కనుక నువ్వు ప్రయత్నం లోపల లేకుండా నువ్వు చెయ్యి. ప్రతి మార్గాన్ని నీ ముందుంచి నీకు ఒక కొత్త మార్గాన్ని వేసి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు ప్రియమైన వాళ్ళరా. అస్సలు మీరు బెరకద్దు, జరగద్దు. దేవుడు నీకు నువ్వు ఏది పని పట్టుకుంటే ఆ పనిలో నిన్ను ఆశీర్వదింపడతాడు. నిజంగా దేవుడిని మీరు నమ్మకంతో ముందుకు వేయగలిగితే మీ అడుగులు వేయండి, దేవుడు మిమ్మల్ని నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఇశ్రాయేలును అలాగే నడిపించాడు ప్రియమైన వాళ్ళరా. ఇంకా చెప్పుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నారు. యెహోషువ గ్రంథం చివరిగా చూసుకుని వెళ్ళిపోవచ్చు ప్రియమైన వాళ్ళరా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయానికి వెళ్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం చూద్దాండి. ఇశ్రాయేలీలకి అప్పుడు కూడానండి, ఇశ్రాయేలీలు పరదేశులుగా ఉన్నారు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసల దగ్గర నుంచి వాళ్ళకి దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్తానని చెప్పేసి ఆయనకి వాగ్దానం చేశాడు ప్రియమైన వాళ్ళరా. ఆ వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కనుక వాళ్ళ దగ్గర కొన్ని జాతులు ఉన్నాయన్నమాట. ఆ జాతుల మీద యుద్ధాన్ని ప్రకటించారన్నమాట. దాసులకి ఏమన్నా యుద్ధ నైపుణ్యం ఉందండి? వాళ్ళకి యుద్ధాలు చేయడం చేతనవుద్ది? వాళ్ళకి లేదు. వాళ్ళు మట్టి పిసుక్కునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎలాగ జయించారని అంటే కనుక దానికి కూడా లేదు, ఒక కారణం ఉందంటే ప్రియమైన, మీరు యోర్దాను దాటి 11, 24, 11, 12 మీరు యోర్దాను దాటి ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీలు, పెరిజీలు, కనాలీలు, హిత్తీలు, గిర్గషీలు, హివ్వీలు, మొబిసీలు అని వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. ఎవరు అప్పగించారండి? ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడంట. మరియు చెప్తున్నాడు 12వ వచనం, నేను ముందుగా కందిరీగలను పంపితిని. ఇదిగో మీరుతో యుద్ధానికి చేయడానికి ముందుగా ఇదిగో నీకు నువ్వు యుద్ధంలో నెగ్గడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాను. ఇంకా చెప్తున్నాడు, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజుల నిద్రని తోలివేసను. నువ్వు ఏదేదో చేసి నెగ్గేద్దాం అని అనుకుంటావు, నీ ఆలోచనలు నీకుంటాయి. కాకపోతే నువ్వు నుంచోలే కానీ ముందుగా నీకు నెగ్గడానికి కావలసినటువంటి అనుకూలమైన వాతావరణాన్ని ప్రభువు ఏర్పాటు చేస్తాడు. నిన్ను నెగ్గేదాకా నీ వెంటే ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. అది మనం నమ్ముకున్నటువంటి దేవుని యొక్క ప్రత్యేకత. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా దేవునిగా గల జనులు ధన్యులని అంటారు. ఎందుకు అంత ధన్యులని అంటే కనుక నిన్ను గొప్ప స్థితిలో ఉంచడానికి ప్రభు ఎప్పుడు కూడా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు నమ్మకంతో నా దేవుడు నాతో ఉన్నాడని నమ్మకంతో మీరు ఒక అడుగు వేయండి. ఆ అడుగును బలపరుస్తూ దేవుడు మీ వెన్నంటే ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. మీ వెన్నంటే ఉంటాడు. అపజయం అనేది రానివ్వకుండా మీకు మంచి వాతావరణాన్ని కలిగజేసి నిన్ను నెగ్గించడానికి ప్రభువు సమర్థుడు ప్రియమైన వాళ్ళరా. ఎంతమంది ఆయన్ని నమ్ముతున్నారు? వెనకడుగు వేయొద్దు. ప్రసంగి చెప్తూ ఉంటాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలని అంటాడు. ఎందుకు? మీరు ప్రారంభిస్తారు కానీ మధ్యలో అల్ప విశ్వాసంతో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. వెనకడుగు వేయొద్దు. నమ్మకంతో ముందుకు వెళ్ళండి. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిస్థితులు ఇరుకైనప్పటికీ కూడా ఆ ఇరుకులో విశాలతను అనుగ్రహించగలవాడు మన ప్రభు అని మీరు నమ్మినప్పుడు నిజంగానండి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యం అన్నప్పుడు పలానాది మీ ఇంట్లో విషయాలకి దేవుడికి సాధ్యం కాదని ఉందా? నీ స్థితిలో హెచ్చించడం దేవునికి సాధ్యం కాదని ఉందా? అనుకూలమైన వాతావరణం కలిగించడంలో దేవుడు సమర్థుడు కాదని మీరు అనుకుంటున్నారా? సమస్తము సాధ్యం అంటే సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏది లేదు ప్రియమైన వాళ్ళరా. నిజంగా మీరు లోకానికి వెలుగై ఉండాలి. మీ కుటుంబానికి మీరు వెలుగై ఉండాలి. మీ కూతురు తల్లిని చూసి నిజంగా నా తల్లిలా నేను ఉండాలని అనుకోవాలి. అట్టి నమ్మకంతో మీరు ఉండాలి. బిడ్డలు చూసి తండ్రిని చూసి నా తండ్రిలా నేను అవ్వాలి. నా తండ్రి అంత కష్టపడి పనిచేశాడు, నా తండ్రిలాగా, నా తండ్రికి పేరు తెచ్చేలాగా, నా లాగా కొడుకులు భావించేలాగా తండ్రి స్వభావం ఉండాలి ప్రియమైన వాళ్ళరా. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ మీ దగ్గరికి వచ్చేలాగా
ప్రభువు మీరు వెలిగించడానికి సమర్థుడు. కాబట్టి వెనకడుగేది. సోమర్తనం అస్సలు అవుతుంది. క్రైస్తవుడికి తగినదే సోమర్తనం. సమయాన్ని ఉపయోగించుకోవడం చేతనవ్వాలి ప్రియమైన వాళ్ళరా. సమయాన్ని ఉపయోగించుకోవడం చేతనవ్వాలి. ఎప్పుడైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటావో నిజంగానండి దేవుడు మీకు సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఒకటే, మీరు వెలిగింపబడాలి. మీరు వెలిగింపబడాలి. అన్యులకు మీకు వెలుగుగా ఉండాలి, క్రైస్తవులకు వెలుగుగా ఉండాలి. అట్టి విధంగా మీరు వెలుగుతారని ఆశిస్తూ ఈ నా మాటలో నేను ముగిస్తానండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు.